వీక్షకులందరికీ వందనాలు. టమాటో నిల్వ పచ్చడితో మేము ముందుకు వచ్చాను. పచ్చడి చేయడానికి 5 కేజీల పెద్ద సైజులో ఉన్న టమాటో ముక్కలను తీసుకొని ముందు రోజు రాత్రి 4 ముక్కలు కోసి పావు కేజీ ఉప్పు వేసి రాత్రి మొత్తం నాటబెట్టుకోవాలి. మర్నాడు ఉదయం పెద్ద ప్లేట్స్లో ముక్కలను ఎండబెట్టుకోవడానికి వీలుగా పరుచుకోవాలి. ముక్కలు తీసిన తర్వాత వచ్చిన టమాటో రసాన్ని పక్కన పెట్టాలి. పావు కేజీ చింతపండును శుభ్రపరిచి పక్కన పెట్టిన టమాటో రసాన్ని దీనిలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టమాటో ముక్కల ప్లేట్స్ని బయట మిద్దె పైన ఎండబెట్టుకోవాలి. ముక్కలన్నీ ఎండి సైజు తగ్గుతాయి. ముక్కలకు ఉప్పు పట్టుకొని పాడవకుండా ఉంటుంది. మొదటి రోజు ముక్కలకు కొంచెం ఎండి నీరు చిక్కగా ఉంటుంది చూడండి. మళ్ళీ వీటిని ఎండలో పెట్టాలి. మరుసటి రోజు ఎండలో ఎండబెట్టిన తర్వాత టమాటో ముక్కలకు నీరు అంతా ఇంకిపోయి ఉంది, కానీ ముక్కల కింది భాగం కొంతవరకు ఎండలేదు. అలా మనం ముక్కలను జాగ్రత్తగా పరిశీలించి ఎండనిచో మరో రోజు ఎండబెట్టుకోవాలి. ఎండలు బాగా ఉన్న సమయంలో 2 రోజులకే చక్కగా ఎండిపోతాయి. ముక్కలు పచ్చివిగా ఉంటే పాడైపోతుంది. చివరి రోజు మనం ఫ్రిడ్జ్లో పక్కన పెట్టిన చింతపండు టమాటో రసాన్ని తీసి బయట మిద్దె పైన ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండలోంచి తీసిన ముక్కలను టమాటో రసంలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడికి కావలసిన మసాలాను సిద్ధం చేసుకోవాలి. 5 గ్రాముల మెంతి పొడి, 5 గ్రాముల జీలకర్ర పొడి, 50 గ్రాముల ఆవాల పొడి, పావు గ్లాసు ఉప్పు వేసుకోవాలి. ముందే ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని అవసరం అనుకుంటేనే వేయాలి. హాఫ్ గ్లాసు 3 మ్యాంగోస్ కారం పొడి, హాఫ్ గ్లాసు ఇంట్లో దంచి పెట్టుకున్న కారం పొడిని వేసుకొని కలుపుకోవాలి. 2 గడ్డల ఎల్లిపాయలను వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. తగినంత పసుపు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటో రసంలో ఉన్న టమాటో ముక్కలను మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. మసాలాలో వేసుకోవాలి. పచ్చడి మసాలాలో వేసిన టమాటో మిశ్రమాన్ని అంతా కలిపి పక్కన పెట్టుకోవాలి. 1 కేజీ వరకు వంట నూనె, పల్లి నూనె అయితే రుచికి బాగా ఉంటుంది. వేడి చేసుకోవాలి. అందులో 50 గ్రాముల ఆవాలను జీలకర్రలను వేసి 50 గ్రాముల ఎండుమిర్చిని వేసి స్టవ్ కట్టేయాలి. తగినంత ఇంగువ వేసుకోవాలి. రుచికి బాగా వస్తుంది. చల్లారిన తర్వాత టమాటో మిశ్రమంలో పోపు నూనెను కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఈ పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. పోపును కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పచ్చడి రుచి చాలా బాగా ఉంటుంది. మీరు చేస్తారు కదా, చేసి చూడండి, బాగా ఉంటుంది.